ప్రేమలో ఎవరు ముందు పడతారు, ఎవరు ముందుగా ప్రపోజ్ చేస్తారు అంటే అందరూ టక్కున చెప్పే మాట అబ్బాయిలే. కానీ ఇదంతా ఒకప్పుడు. ప్రజెంట్ అమ్మాయిలు ముందుగా ప్రపోజ్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ ట్రెండ్ పెరుగుతోందని రిలేషన్షిప్ అండ్ మోటివేషనల్ నిపుణులు అంటున్నారు. ఈ మార్పు లవ్ అండ్ కమిట్మెంట్ను వ్యక్తపరచడంలో మహిళల ఆత్మవిశ్వాసాన్ని, స్వేచ్ఛను సూచిస్తుందని చెబుతున్నారు. నిజానికి ప్రపోజల్ అనేది సాంప్రదాయకంగా పురుషుల బాధ్యతగా భావించబడుతూ వచ్చింది. కానీ ఇటీవల సంవత్సరాల్లో అది మారుతోంది. మహిళలు కూడా తమకు నచ్చిన వ్యక్తులకు లేదా భాగస్వాములకు ప్రపోజ్ చేయడం పెరిగింది. అనేక విషయాల్లో ట్రెడిషనల్ జెండర్ రోల్స్ను మార్చుకుంటున్న ఈ తరం జంటలు లవ్ అండ్ పార్ట్నర్షిప్ను కొత్తగా నిర్వచించుకుంటున్నారని నిపుణులు అంటున్నారు. ఇష్టాయిష్టాలు, ప్రేమ, కమిట్మెంట్ వంటి విషయాల్లో ఇకపై ఎవరు అడగాలనేది ఇక్కడ ప్రశ్న కాదు, ఎవరు రెడీగా ఉన్నారనేదే ముఖ్యం. ప్రముఖ వెడ్డింగ్ అండ్ ప్లానింగ్ వెబ్సైట్ 2017లో ద నాట్ పేరుతో నిర్వహించిన సర్వే ప్రకారం 1% మహిళలు మాత్రమే ప్రపోజ్ చేశారు. కానీ 2018లో ఈ పరిస్థితి మారింది. మహిళలు పురుషులకు ప్రపోజ్ చేయడానికి సంబంధించిన సెర్చెస్ 336% పెరిగాయి. 2025లో దాదాపు 15% నుంచి 40% ప్రపోజల్స్ మహిళలే చేస్తున్నారని కొన్ని సర్వేలు పేర్కొంటున్నాయి. ఈ ట్రెండు పెరగడానికి ప్రధాన కారణాలు జెండర్ ఈక్వాలిటీ పట్ల పెరుగుతున్న అవగాహనే అంటున్నారు నిపుణులు.